నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. చాలండి. ప్రభా మీకు స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలను మీరు మా వినికిడిలో దీవించండి. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ యొక్క లేఖనాలను ధ్యానించి అర్థం చేసుకోవటానికి, మా హృదయాలను తెరిచి వినటానికి, తదుపరి మా హృదయంలోకి ఈ మాటలు తీసుకొని అన్వయించుకొని జీవించడానికి తగిన కృప మాకు అనుగ్రహించమని ఈ పరిశుద్ధాత్మ సహాయముని కోరుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. సువార్త అంటే రెండు మాటలు కాదు. సువార్త అంటే కొన్ని వాక్యాలు కాదు. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు. సువార్త అంటే ఇదిగో ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అనే 4 మాటలు కాదు. సువార్త అంటే ఇదిగో ఈ కట్టుబాటులో ఉండు, ఈ భక్తితో జీవించు అనేది కాదు. సువార్త అంటే ఇట్స్ నాట్ సెట్ ఆఫ్ సమ్ ఫ్యాక్ట్స్, కొన్ని పద్ధతులు, కొన్ని సూత్రాలు కాదు. గాస్పల్ ఈజ్ ఏ పర్సన్. సువార్త అంటే ఒక వ్యక్తి. సువార్త అంటే ఏంటి? ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అనేది ఈ వాక్యం తెలియజేస్తుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. సువార్త అంటే ఒక వ్యక్తి. సువార్తను స్వీకరించటం అంటే ఆ వ్యక్తితో సంబంధం కలిగి ఉండటం. సువార్తను నా జీవితానికి అన్వయించుకున్నాను అంటే ఆ వ్యక్తితో వ్యక్తిగత సంబంధంలోనికి వచ్చాను అని అర్థం. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు. సువార్తను నేను నాలోనికి ఆహ్వానించాను అంటే ఆ వ్యక్తిని ఆహ్వానించాను, ఆ వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నాను, సహవాసం కలిగి ఉన్నాను, వ్యక్తిగతమైన సంబంధం కలిగినాను అని అర్థం. సువార్త అంటే మాటలు కాదు. సువార్త అంటే భక్తి కాదు. సువార్త అంటే పలాంది చెయ్యాలి, పలాంది చేయకూడదు అని కాదు. సువార్త అంటే సంఘానికి రావటం కాదు, కానుకలు అర్పించటం కాదు. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటే సువార్తను హృదయంలోనికి తీసుకోవడం. ఆ వ్యక్తిగత సంబంధము నీకుంటే, యేసుక్రీస్తు ప్రభుతో వ్యక్తిగత సంబంధము నీకుంటే మాత్రమే నీవు రక్షణ పొందిన వ్యక్తివి. ఆ వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరని తెలియజేస్తున్నాడు? దేవుని కుమారుడు అని తెలియజేస్తున్నాడు. అనగా దేవుని కుమారుడు అంటే దేవుడే అని అర్థం. ఇక్కడ దేవుని కుమారుడు అంటే దేవునికి ఉన్న లక్షణాలన్నీ కలిగిన వాడు అని అర్థము. దైవ స్వభావము కలిగిన వాడు అని అర్థము. కాబట్టి ఈయన దేవుడే అని అర్థం. అనగా ఈయనకి ప్రారంభము లేదు, ఆరంభము లేదు, ఈయనకి అంతము కూడా లేదు. ఈయన నిత్యము ఉన్నవాడు ఈ క్రీస్తు అని అర్థం. ఈ మార్కు రాసే సమయానికి క్రీస్తు శకం 50వ సంవత్సరము యేసుక్రీస్తు ప్రభుని చూసిన వారు, కల్లారా ఆయన పుట్టుకను, ఆయన జీవితం 33.5 సంవత్సరాలను, ఆయన మరణాన్ని దగ్గరుండి చూసిన వారు ఉన్న తరం అది. అప్పుడే రాస్తా ఉన్నాడు 51వ సంవత్సరం ముందు బహుశా. ఈ మాటలు ఈ సువార్త రాసే టయానికి అందరు ఉన్నారు.
కాబట్టి తప్పు రాయటానికి వీల్లేదు. జరగని రాస్తే ఏది నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి, అసలు ఆయన పుట్టలేదు కదా అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన రాసిన ఎవ్వరూ కూడా ఆయన రాసిన వాటిని వ్యతిరేకించలేదు. ఎందుకంటే అక్కడ యూదుల పరిపాలన, రోమీల అధికారము, యేసుక్రీస్తు ప్రభుని సిలువేయటంలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, యూదులు, రోమీలు, హేరోదీయులు అందరూ మూకమ్మడిగా కలిసి ఏ విధంగా నీతిమంతుణ్ణి సిలువేశారో అందరికీ తెలుసు. ఆయన మరణించింది అందరికీ తెలుసు. ఆయన ఎవరు అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని తెలియజేస్తూ ఉన్నాడు మార్కు. అప్పుడు వాళ్ళు అడగవచ్చు, ఏంటి జరగనే రాస్తున్నావు, ఏంటి అభూత కల్పనలు రాస్తున్నావు, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు అని ప్రశ్నించగలిగిన తరం వారు. ప్రశ్నించటానికి లేదు వాళ్ళకి. వారు ఈ సువార్తను అంగీకరించారు, ఈ సువార్త కోసము జీవించారు, ఈ సువార్త కోసము ప్రాణాలు ఇవ్వటానికి ముందుకొచ్చారు. అనేక మంది తమ ప్రాణాలను అర్పించారు. ఎందుకంటే ఇవి వాస్తవము, ఈ సువార్త వాస్తవమైనది, సత్యమైనది. ఈయన ఎవరంటే దేవాతి దేవుడు. ఈయన సువార్త ఏం చేసిందంటే ఒక నూతన ఆరంభాన్ని ఇచ్చింది. యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని ఎందుకు అన్నాడు ఆయన? ఎందుకు అన్నాడంటే అక్కడ ఆదాము చేత ఏమైందంటే పాడైపోయిన ఈ యొక్క సృష్టి, మొదటి సృష్టిని దేవుడు ఆదియందు ప్రారంభించాడు. అది పాపము చేత పతనమైపోయింది. ఇప్పుడు దేవుడు సువార్త చేత ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తూ ఉన్నాడు. హృదయాలు మార్పు, హృదయాలలో నుంచి ఒక నూతన సృష్టిని ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. పాతవి గతించాను, ఇదిగో ఆయన సమస్తము నూతనంగా చేస్తున్నాడు. అది మన హృదయంతో ప్రారంభించాడు, మన తలంపుల్లో నుంచి ప్రారంభించాడు నూతన సృష్టి. సువార్త ద్వారా నూతన సృష్టిని దేవుడు ప్రారంభించాడు. అందుకని అంటా ఉన్నాడు సువార్త ప్రారంభము, నూతన సృష్టి ప్రారంభము. ఆదికాండం 1:1 ప్రారంభమైంది సృష్టి. ఇప్పుడు సువార్త ద్వారా నూతన సృష్టిని చేస్తున్నాడు. సువార్తను అంగీకరించిన వారందరూ నూతన సృష్టి అయి ఉన్నారు. ఎందుకని నీ తలంపులు మార్చబడ్డాయి, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ మాట మార్చబడింది. ఇది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. క్రీస్తు అభిషిక్తుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అంటే పాత నిబంధనలో అందరూ ఎదురు చూసిన ఆ మెస్సయ్య, రాబోవారు నీవేనా అని అడిగారు. ఎందుకంటే అభిషిక్తుడు రావాలి అని వారందరికీ ఆ వాగ్దానము, ఆ నిబంధన తెలుసు. కాబట్టి ప్రభు చెప్పాడు, ఆయనే. యోహాను సాక్ష్యం ఇచ్చాడు, ఆయనే ఈ క్రీస్తు. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఈయన దేవుని కుమారుడు. ఈయన లేకుండా సృష్టిలో ఏదీ కలగలేదు. ఆయన ద్వారాను, ఆయనను బట్టి, ఆయన కొరకే సృష్టి అంతా సృజించబడింది. కనిపించే ఆ యొక్క చెట్లు, జంతువులు, నీవు, నేను, గాలి, ఆకాశం, భూమి, సముద్రము ఎవరి కోసం అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కోసము. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు బట్టి. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే సర్వ సంపూర్ణత కలిగిన వాడు, సర్వ సంపూర్ణమైన సంతోషంలో జీవించేవాడు. క్రీస్తే 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 క్రీస్తే.
అది క్రీస్తు సువార్త. 2వ వచనం చదువుదా, 2, 3 వచనాలు. ఇదిగో ఇదిగో ఎట్ట చదవాలి? ఎవరినన్నా ఇదిగో ఎట్ట చదవాలి? ఇదిగో అని చదివేటప్పుడు ఆ సౌండ్ వేరు. మంచిది. నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. యెహోవా మార్గము సిద్ధపరచుడి. అక్కడ ప్రభు అని ఆ లావక్షరాలతో రాయబడింది. అర్థం ఏంటి? ప్రభు అని అక్కడ బండక్షరాలతో రాయబడితే అక్కడ యెహోవా అని అర్థం. యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని. సరే, ప్రవక్త అయిన యెషయా రాశాడు ఈ మాటలు. ఎక్కడ రాశాడు? యెషయా గ్రంథం 40వ అధ్యాయము. ప్రవచనం చూద్దామా? 40వ అధ్యాయము 3వ వచనమా? 3వ వచనం, 3, 4. ఇందాకేమో ఇదిగో అన్నాడు. ఇదిగో అన్న, ఆలకించుడి అన్న ఒకటే. ఇదిగో అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా యెహోవాకు అరణ్యంలో ప్రభువుకు మార్గము, యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యమార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఇక్కడ రాజ్యమార్గము, ఇక్కడ మార్గము సిద్ధం చేయటానికి, వంకర త్రోవలు సరళం చేయటానికి, కరుకు మార్గాలను నునుపు చేయటానికి అరణ్యములో కేక వేయించిన ఒక వ్యక్తి. ఎవరి గురించి ప్రవచించాడు? యెషయా యోహాను గురించి ప్రవచించాడు. ఆ మాటలు ఇక్కడ మార్కు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను అనగా ఒక రాజు రాబోతా ఉన్నాడు, యెహోవా రాబోతా ఉన్నాడు. యెహోవా కంటే ముందుగా ఒకళ్ళు వచ్చారు. ఆయన యోహాను, 6 నెలల పెద్దవాడు. యేసు ప్రభు తన పరిచర్యకు ముందుగానే ఈయనేం చేస్తున్నాడు? మార్గాన్ని సరళం చేస్తున్నాడు. గవర్నర్ ఇప్పుడు పోతూ ఉంటాడు అప్పుడప్పుడు. చాలాసార్లు మనం చూసాం. ఆదివారం కూడా అన్ని వెహికల్స్ని ఆపుతారు. ఆయన పోవటానికి మార్గము సరళము చేస్తారు కదా. అదే ప్రధానమంత్రి వస్తేనో, అదే రాష్ట్రపతి వస్తేనో అసలు ఆ స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండలేరు. ముందు కొట్టేస్తారు, తర్వాత చేసుకుందాంలే అని అంతగా నునుపు చేస్తారు. ఎవరు? ముందుగా వచ్చి. ఇక్కడ కూడా ముందుగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మార్గమును సిద్ధపరుస్తున్నాడు, సరళం చేస్తున్నాడు. ఏంది ఈ మార్గము? ఏంటి ఈ సిద్ధపాటు అంటే? హృదయాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మెస్సయ్య రాక కోసము ఆయన హృదయాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. సువార్త అంగీకరించలేని హృదయాలు, విధేయత చూపించలేని హృదయము, కఠినమైన హృదయాలు, రాతి హృదయాలను ఆయన ఏం చేస్తున్నాడంటే ముందుగా సరళము చేస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. పాప క్షమాపణ నిమిత్తము ఆయన మొదటిగా హృదయాలను, విశ్వసించలేని హృదయాలను, దేవుని ప్రత్యక్షతను చూడలేని కఠిన హృదయాలను ఆయన సరళము చేయటానికి, వంకరగా ఉన్నవి
సరళము చేయటానికి ముందుగా పంపబడినవాడు. ఎవరికి? యెహోవాకి అంట. ఎవరికి ఇది? యెషయా ఎవరికి అన్నాడు? యెహోవాకి మార్గము ఇది. యెహోవా వస్తా ఉన్నాడు. ఎవరు యెహోవా? ఎవరు ఈ యెహోవా? యేసుక్రీస్తు ప్రభు. అందుకనే యెషయా 40:3 ఏమన్నాడు? యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అంట. తండ్రి పేరు యెహోవా, కుమారుని పేరు కూడా యెహోవా అనే పేరు ఉంది, పరిశుద్ధాత్మునికి కూడా యెహోవా అనే పేరు కలదు. అనగా త్రియేక దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఒకే స్వభావము, ఒకే పేరు వహించిన వారు, ఒకే తత్వము కలిగిన వారు. వారికి ప్రారంభము లేదు, అంతము లేదు. వారు సర్వజ్ఞానము కలిగిన వారు, సర్వశక్తి కలిగిన వారు, సర్వము వ్యాపించి ఉండగలిగిన, నిత్యము జీవించేవారు. వారి తత్వమే జీవించటం. వారికి దేనితో పని లేదు జీవించటానికి. ఆయనకు దేనితో సంబంధం లేదు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులు మూర్తీభవం అన్నారు. ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు. మనకెంతమంది దేవుళ్ళు? ఒకే దేవుడు. ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఒక్కరిగా ఉన్నాడు. ఆయన పేరే యెహోవా. ఒక పేరు చెప్పాలంటే ఆయన పేరు యెహోవా. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన భూమి మీద యేసుక్రీస్తు అనే పేరుతో వచ్చాడు. కుమారుడిగా మనకు పరిచయం చేసుకున్నాడు. ఈ వాక్య సత్యం ఇది. అందుకని యెహోవా మార్గము సిద్ధపరచండి. ఎవరు వచ్చారు? యేసు ప్రభు వస్తుంటే యెహోవా మార్గం సిద్ధపరచండి అంటున్నాడు. యెహోవా వస్తున్నాడు. 4వ వచనం, బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించుచు వచ్చిన. ఇక్కడ ఏమేంటి? పాప క్షమాపణ, మారు మనస్సు. ఏంటి ఈయన బోధ అంతా? ఏంటి యోహాను బోధ అంతా? దేని గురించి? పాప క్షమాపణ, మారు మనస్సు. సువార్త ఏం తీసుకొస్తుందంట? పాప క్షమాపణను, మారు మనస్సును తీసుకొస్తుంది. మన హృదయంలో పాప క్షమాపణ, మనస్సు మారటము అన్నాడు. ఏంది? మనస్సు మారటము. సువార్త హృదయాన్ని తాకగానే హృదయము కంపిస్తుంది, పొడవబడుతుంది. మేమేం చేయాలికా అని వారు బిగ్గరగా అడిగారు. 2వ అధ్యాయము అపోస్తుల కార్యం. మేము ఇప్పుడు ఏం చేయాలి? సువార్తను అంగీకరిస్తే ఏమవ్వాలి? మొట్టమొదటి హృదయము కంపిస్తుంది. ఇంకా ఈ సువార్త నిన్ను తాకలేదు అంటే, నీలో పశ్చాత్తాపం లేదు, నీలో మారు మనసు లేదు, నీవు క్రీస్తుకు వెలుపల ఉన్నావు. సువార్త ఎప్పుడైతే హృదయాన్ని తాకుతుందో క్రీస్తుతో సంబంధంలోనికి నువ్వు వస్తావు. అప్పుడు క్రీస్తు అంటే ఇష్టపడతావు. యేసు క్రీస్తు ప్రభు అంటే ఇష్టపడతావు, ఆనందిస్తావు. యేసు క్రీస్తు ప్రభువే నీకు సర్వస్వమైపోతాడు. నీ తలంపులు మార్పు వస్తాయి, నీ మాట మార్పు వస్తుంది, నీ క్రియలు మార్పు వస్తాయి, నీ వ్యక్తిత్వం మార్పు వస్తుంది, నీ స్వభావం మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది. మొట్టమొదటిగా సువార్త ఏం చేస్తుందంటే ఆలోచనను మార్పిస్తుంది. ఆలోచనలు మారుతాయి. ఇంతకుముందు డబ్బు పిచ్చి ఉండేది, ఇంతకుముందు లోకము, లోక భోగాలు, లోకపు ఎంటర్టైన్మెంట్, లోకపు వినోదము, లోకపు పార్టీ, లోకపు తిండి, అంత లోకము లోక స్వభావం అంతా నింపబడేది. అయేమి పాపం కాదు, తిండి మంచిది, డబ్బు మంచిది. అయితే వాటి కోసం బ్రతకటం మానేసి ఏం చేస్తాం? క్రీస్తు కోసం బ్రతుకుతాం. సంపాదించిన క్రీస్తు కోసమే, బ్రతికిన, శ్వాస పీల్చుకున్న, తిన్న క్రీస్తు కోసమే. సువార్త మొట్టమొదటిగా నీ ఆలోచనలను మారుస్తుంది,
తర్వాత నీ మాటను మారుస్తుంది, ఆ తర్వాత నీ వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. నీ ఆలోచనలు మారలేదా? నీ మాట మారలేదా? నీ ప్రవర్తన మారలేదా? ఈ మూడు మారకపోతే నీ భక్తి నీ తృప్తి కోసం చేస్తున్నావు. నీ కానుకలు నీ తృప్తి కోసం ఇస్తున్నావు. నువ్వు ఆదివారం వచ్చేది నీ తృప్తి కోసం వస్తున్నావు. నువ్వు క్రీస్తుకు వెలుపలున్నావు. సువార్త నీ హృదయాన్ని కంపించిందా? లేకపోతే నువ్వు నిత్య నాశనానికి పాత్రుడివో? ఇది దేవుని మాటలు. అందుకనే అన్నాడు, పాప క్షమాపణ మారు మనస్సు, పాప క్షమాపణ మారు మనస్సు. ఇక్కడ మభ్య పెట్టట్లేదు. చాలామంది వస్తున్నారని మభ్య పెట్టట్లేదు. మీరు దీవించబడాలంటే ఇదిగో ఇది చేయండి, ఇదిగో మొదటిగా ఇది చేయండి, రెండవదిగా అది చేయండి, నువ్వు స్వస్థత కావాలంటే ఇది చేయండి. ఏమి మాటలు లేవు. ఈయన బోధంతా ఏంటి? పాప క్షమాపణ మారు మనస్సు గురించిన సువార్త తెలియజేస్తున్నాడు. ఇది సువార్త. ప్రకటించుచు వచ్చెను, ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించుట అంటే ఎవరు ప్రకటించాలి? ఇక్కడ యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించేవారిని హెరాల్డ్ అంటారు అప్పట్లో. అనగా ఏం జరుగుతుందంటే, యుద్ధము జయించారు. ఆ జయ సంకేతం ఏం చేయాలంటే ప్రజలకు చెప్పాలి. విజయోత్సవం సువార్త. ఆ సువార్తను ప్రజలకు చెప్పటము. క్రీస్తు మన కోసమై విజయము సాధించాడు. పాపం మీద విజయం, మరణం మీద విజయం వచ్చింది. ఇది సువార్త, ఇది శుభవార్త. ఇది ప్రకటించటానికి ఇక్కడ ప్రకటిస్తున్నాడు. యోహాను ప్రకటిస్తున్నాడు. ప్రకటించుట, కెరుజో అనే పదం వాడబడింది. ఐదు, 6, 7, 8 వచనాలు ఒకేసారి చదువుదాం. అంతటా చదువుతారా? ఇక్కడ యోహాను జీవితం గురించి రాయబడింది. ఎవరెవరు వస్తున్నారంట? యూదియా దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచున్నారు. యూదయ, యెరూషలేము వారందరూ అనగా అందరంటే అందరూ కాదు, కానీ ఏ భేదము లేదు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేనోళ్ళు, పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, పేదవాళ్ళు, ధనికులను భేదం ఏమి లేకుండా అందరిలో నుంచి కూడా వస్తూ ఉన్నారు. దేనికోసము? వారు పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందుతూ ఉన్నారు. 6వ వచనం, యోహాను ఒంటె రోమములు, వస్త్రములు, మొల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతను తినువాడు. ఈయన మనం చూస్తే ఏలియా గుర్తుకొస్తాడు. మలాకీ గ్రంథంలో వాగ్దానం చేసినట్లుగా. తర్వాత రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఏలియా కూడా ఒక కంబలి, మొల చుట్టూ తోలు దట్టి కట్టుకున్నవాడు.
అంటే ఈయన తెలియజేస్తున్నాడు, ఏలియా వస్తాడన్నాడు కదా, అదిగో ఏలియా వంటి వాడును, ఏలియా చెప్పినవాడు లేకపోతే ప్రవచింపబడిన వాడు నేనే అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తాము ఈయన యొక్క సాధారణమైన జీవితం. ఇక్కడ స్వార్థ పనిచేసే ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే సాధారణముగా జీవిస్తూ ఉన్నాడు. ఒంటె రోమములు వస్త్రములు, తర్వాత తోలిదట్టి ధరించుకొని అడవి తేనెను మిడతలను తింటా ఉన్నాడు. అప్పుడు 7వ వచనం ఇక్కడ చూద్దాం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. 7వ వచనం, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు. ఇక్కడ ఈయన మనం చూస్తూ ఉంటే ఆయన యథార్థత, ఆయన దగ్గరికి యెరూషలేము నుండి యూదయ నుండి వస్తూ ఉన్నారు. అంత దూరం నుంచి అంతమంది ఆయన దగ్గరకు వచ్చినా ఆయన యథార్థంగా తెలియజేస్తున్నాడు, నేను కాదు ఆయనను అని. క్రీస్తుని నేను కాదు, మీరు ఎదురు చూస్తున్న వాడిని నేను కాదు, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడను, ఆయన రాకడను నేను సరళం చేస్తున్నాను, ఆయన వచ్చే ముందుగా వచ్చేవాడినే, ఆయనను నేను కాను అన్నాడు. ఆయన యథార్థత, ఆయన సత్యము. ఇంతమంది వస్తున్నారు కదా యూదయ నుంచి, యెరూషలేము నుండి, ఆయనే నేను అన్నట్లయితే వెంటనే అందరూ ఆయన్నే గొప్ప రాజుగా చేసి పడేసేవారు. ఎక్కడ ఆయన సువార్తను మలుచుకొని ఆయన ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ ఆయన యథార్థత కనపడుతుంది. రెండవదిగా ఆయన సాధారణమైన జీవితం కనపడతా ఉంది. ఆయన తిండి, ఆయన వస్త్రధారణ. ఆయన అంటా ఉన్నాడు, ఏలియా వంటి వాడు నేనే. మూడవదిగా ఆయన యొక్క విధేయత మనం చూస్తూ ఉంటాం. ఈ 3 లక్షణాలు ఆయనలో చూస్తాం. విధేయత, మొట్టమొదటిగా ఆయన యథార్థవంతుడిగా చూసాము, ఒక సామాన్యుడిగా చూసాము. ఆయన విధేయత మనం చూస్తే ఏమంటా ఉన్నాడంటే, నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పులను విప్పుటకు కూడా పాత్రుని కాను అంటా. ఎందుకన్నాడు ఆ మాట? యేసుక్రీస్తు ప్రభు యొక్క చెప్పులు విప్పటానికి కూడా నేను పాత్రుని కాను అన్నాడు. ఇంకో సందర్భంలో అన్నాడు, యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆ కాలంలో వారు ఏం చేసేవాళ్ళంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి. ఇంటికి రాగానే నీళ్ళు ఇస్తారు కాళ్ళు కడుక్కోవడానికి. ఇంకా బోధకులు వచ్చారంటే వాళ్ళ కాళ్ళను కూడా కడుగుతారు. అందుకనే నేను ఇంటికి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు అంట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి రాగానే నీళ్ళు ఇస్తారు. ఆ కాలంలో నడుచుకుంటానే చాలా దూరం ప్రయాణం చేసి వస్తే చెప్పులు తెగో, అయ్యేమో చెప్పులు ఉండేవి కాదు కదా, లెదర్ అయ్యో కుట్టేవి, అవి కూడా పాడవచ్చు, మురికి పట్టవచ్చు. దాన్ని బట్టి వాళ్ళు ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. అదే రబ్బాయిలు వస్తే వాళ్ళ యొక్క పాదాలు కడిగేవాళ్ళు. ఇక్కడ యోహాను ఏం తెలియజేస్తున్నాడు? కాళ్ళు కడగటం కాదు, చెప్పులు విప్పటానికి కూడా నేను పాత్రుని కాను అన్నాడు. అసలు ఎవరు యోహాను అంటే ఒక ప్రవక్త. ఎవరు యోహాను అంటే అందుకని అంటాడు, యేసుప్రభు ఏమన్నాడు, తల్లి గర్భమందు పుట్టిన వాళ్ళలో ఇటువంటి వాడు యోహాను వంటి వాడు ఎవడూ లేడు అని. దేవుడి నుంచి సాక్ష్యం పొందినవాడు, దేవుని చేతే పంపబడినవాడు. ఈయనంటా ఉన్నాడు,
నేను వంగి ఆయన చెప్పులు విప్పటానికి కూడా పాత్రుణ్ణి కాను అంట. నేడు మనం ఏం చేసామంటే క్రీస్తుని రోడ్డు మీదకి లాగాం. మన ప్రార్థనలో, మన ప్రసంగాల్లో, మన పాటల్లో, మన జీవితంలో యేసుక్రీస్తుని ఒక సాధారణమైన వ్యక్తిగా చేసేసాం. మన బ్రతుకులో క్రీస్తుని చాలా సింపుల్గా చేసేసాం. యోహాను తెలియజేస్తున్నాడు, నేను వంగి ఆయన పాదాలు చెప్పులు విప్పటానికి కూడా పాత్రుణ్ణి కాను. అంటే ఆయన దేవాది దేవుడు, ఆయన నరుడు కాదు, ఆయన మహిమలో జీవించేవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన బలి అయిపోయే గొర్రె పిల్లగా మానవుడిగా అదృశ్యమైన వాడు మానవుడిగా పుట్టాడు. అదృశ్యుడైన ఆ దేవుడు, స్వయంభవుడైన ఆ దేవుడు, నిత్యుడైన ఆ దేవుడు, అనంతుడైన ఆ దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, స్వయంభవుడు, సార్వభౌమత్వం కలిగిన వాడు, సర్వాధికారి ఆయన శక్తిని అర్థం చేసుకున్న యోహాను తన జీవితాన్ని అర్పించడానికి ముందుకు వచ్చాడు. ఆయన కోసం ఆయన బలి పశువుగా ముందుగా వధించబడటానికి ఇష్టపడ్డాడు యోహాను. ఆయనకు తెలుసు యేసుక్రీస్తు ఎవరో ఆయనకు తెలుసు. నువ్వు ఈ దినమున యేసుక్రీస్తుకి నీ హృదయాన్ని ఇవ్వట్లేదు అంటే నీకు ఆయన ఎవరో తెలియదు. మొట్టమొదటిగా శిష్యులే అనేక సార్లు ఈయన ఎవరో అనుకున్నారు. ఈయన ఎవరో, ఈ గాలి ఆయన మాట వింటుంది, సముద్రం ఆయన మాట వింటుంది, ఈ యొక్క తుఫాను ఆయన మాట వింటుంది. ఈయన ఎవరో. ఒకవైపు తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మార్కు 1వ అధ్యాయంలో ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. అటువైపు సేనా దెయ్యం పట్టినవాడు, అపవిత్రాత్మలు బిగ్గరగా కేకలు వేసినాయి, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఈయనే దేవుడు అని కేక వేసినాయి. ఇటు సిలువలో చంపడానికి ఉపయోగపడిన ఈ శతాధిపతి, ఈ యొక్క రోమా శతాధిపతి, ఈయన ఇండీడ్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పాడు. ఇంత సాక్ష్యం చెప్పితే వాళ్ళు ఇక్కడ ఈ కుమారుని దగ్గర ఈయన వంగి ఈయన పాదాల చెప్పులు విప్పటానికి కూడా నేను పాత్రుని కాను అంట. ఈ స్వార్థ పరిచర్య మనకిచ్చింది కృపచేతనే ఇచ్చాడు. మనం ఎంత దీనులుగా ఉండాలి. ఈయన్ని మనము ఎంత దిగజార్చామంటే ఈ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభుని అంతగా దీనుని చేశాము. అయితే ఈయనంటా ఉన్నాడు, అయితే యోహాను అంటా ఉన్నాడు, ఈయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, నేను ఆయనను కాను. యెరూషలేము నుంచి గుంపులుగా, యూదయ ప్రాంతంలో నుంచి గుంపులుగా వస్తున్నారు. అంతమంది జనం తోడవుతున్నా అంటా ఉన్నాడు వాళ్ళ ఎదుట, ఆయన చెప్పులు కూడా విప్పటానికి నేను పాత్రుని కాను. నీవేమనుకుంటున్నావు? ఈ క్రీస్తుని నీ పేరు కోసము అనేక మంది సేవను మనం చూస్తున్నాము. క్రీస్తుని ఒక మెట్టుగా పెట్టుకొని వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. జీవితంలో డబ్బు సంపాదిస్తున్నారు. సువార్తను ఒక మెట్టుగా చేసుకొని డబ్బు సంపాదిస్తున్నారు. సువార్తను ఒక మెట్టుగా చేసుకొని పేరు సంపాదిస్తున్నారు. ఈయన అంటున్నాడు ఇక్కడ, యోహాను ఏమంటున్నాడంటే ఆయన హెచ్చవలసి ఉన్నది. నేను ఈ యొక్క సువార్త దళంలో
ఒకసారి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆయన రాయబాబు గారి ఫోటో వేశాడు ఫ్లెక్సీ మీద రాయబాబు గారి ఫోటో అక్కడ పడింది. ఆయన చూసి ఆయన మనసు కలిసివేసింది, నా ఫోటో ఎందుకు వేసాడా. వాక్యం ప్రారంభించే ముందు నిలబడి ఆయన చెప్తా ఉన్నాడు, ఎందుకు వేసాడు నా ఫోటో నాకు తెలియదు, నేను కనపడకూడదు, క్రీస్తే కనపడాలి, నన్ను చూసి జనం రాకూడదు, సువార్తను చూసి రావాలి, వాక్యాన్ని వినటానికి రావాలి. నన్ను చూసి వస్తే నన్ను చూసి వెళ్ళిపోతారు. ఇది సేవకుడికి కావాల్సిన ఆ తగ్గింపు. క్రీస్తు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆయనతో పాటు నేను కూడా హెచ్చించబడాల్సిన పని లేదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చాలా బాధపడ్డాడు. మనకు తెలుసు ఈయన ఇంత గొప్పవాడు యోహాను అంటే, పుట్టిన ప్రతి మనిషి కంటే శ్రేష్ఠుడు ఈ యోహాను. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇలాంటి వ్యక్తి ఎంతగా తగ్గించుకుంటే ఇప్పుడు మనం ఎంతగా తగ్గించుకోవాలి, సువార్త పని కోసం ఎంతగా తగ్గించుకోవాలి. బైబుల్ మోయటానికి, డ్రమ్ములు మోయటానికి నేనేంటి, కంజర్లు కొట్టడానికి నేనేంటి, కింద కూర్చోడానికి నేనేంటి, అహమడ్డం వస్తుంది మనకి. సరే మోకాళ్ళు ఎప్పుడుంటే పైన కూర్చోదు, తప్పేం కాదు. అంటే నేనేంటి అనే స్థితి మనకుంటే అంత అహము గర్వము మనలో ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఎవరున్నారంటే ఆయన స్టేటస్ని లెక్క చేయలేదు. మేము చూస్తూ ఉంటాం గొల్లపాలెం వెళ్ళేటప్పుడు మన వాళ్ళందరూ చాపేసుకొని అలా తిరిగే రోడ్డు మీదే కూర్చుంటారు. అది వానలు పడితే మాత్రం మామూలుగా ఉండదు ఆ రోడ్లు. అక్కడ డ్రమ్ములు కొట్టుకుంటా నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. సువార్త పని కోసము ఆయన హెచ్చవలసి ఉన్నది. మన జీవితాలను కూడా మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. నీకు తెలుసా ఈ యేసుక్రీస్తు ఎవరో? దేవుని కుమారుడు, దేవాతి దేవుడు. ఆయన అడ్డం పెట్టుకొని బ్రతకటం కాదు, ఆయన పరిచర్యకు నువ్వే ఒక మెట్టవ్వు. ఆయన సేవను ఒక మెట్టుగా చేసుకొని నువ్వు అభివృద్ధిలోకి రావటం కాదు, నీవే ఒక మెట్టుగా ఆయన పరిచర్య కోసం నీవే ఒక మెట్టు అవ్వాలి. ఆ పని చేశాడు యోహాను. యథార్థవంతుడు, అందరిలో ఒక సామాన్యంగా బ్రతికాడు. వేషధారణ లేదు, వేషధారణ అయిన మాటలు లేవు. ఒక సామాన్యుడిగా బ్రతికాడు, విధేయత కలిగి బ్రతికాడు, విధేయత చూపించాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే చెప్పులు విప్పటానికి కూడా నాకు ఆ అర్హత లేదురా బాబు అంటా ఉన్నాడు. నేను అసలు చెప్పులు కూడా తాకటానికి యోగ్యుడు కాదు. ఈయన యేసుక్రీస్తు, ఈయనది ఈ సువార్త. ఈయన హృదయంలోకి వస్తే ఆ మార్పు వస్తుంది. ఈ సువార్త నిన్ను మార్చిందా? ఈ సువార్తకు నీ జీవితాన్ని ఇస్తావా? కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఈ వంకర హృదయాలు, విశ్వాసించలేని ఆ హృదయము,
అవిధేయత కలిగిన ఆ హృదయము సరళం చేయబడాలి. దేవుని ప్రత్యక్షతను చూడలేని ఆ హృదయము చూడగలగాలి. ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు, ఈయన నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితాన్ని ఇస్తావు. ఈయన నీకు అర్థమయ్యాడంటే నువ్వు అర్థవంతంగా జీవిస్తావు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనదే ఈ సువార్త. ఈ వ్యక్తితో వ్యక్తిగత సంబంధంలోకి వచ్చావా, లేదా నిత్య నాశనానికే పాత్రుడు, నిత్య నరకాగ్నికే పాత్రుడు? మన భక్తి కాదు, మన దాన ధర్మాలు కాదు, మన నిష్టలు కాదు, ఆ వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నావా? కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు మీకు స్తోత్రాలు స్వామి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన లేఖనాలు బట్టి మీకు స్తోత్రాలు. మారు మనసు, పశ్చాత్తాపము, సువార్త ప్రారంభము, మమ్మల్ని నూతన సృష్టిగా చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన శిలువ యాగము, ఆయన మీ యొక్క కుమారుడు దైవిక లక్షణాలు కలిగిన దేవుడై ఉండి, దేవాతి దేవుడు అదృశ్యుడై ఉండి, మహిమలో ఉండి, ఒక రిక్తునిగా, మానవునిగా, మానవుని స్వరూపము, దాసుని స్వరూపం ధరించుకుని మా పాపం క్షమించండి ప్రభువా. మీ స్వార్థను అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి ప్రభువా. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మా సమయం ఎంత ఇస్తున్నాము? మీ లేఖనాలు అర్థం చేసుకోవడానికి మా జీవితాన్ని ఎంత ఇస్తూ ఉన్నామో ఒకసారి పరిశీలించుకుందాం ప్రభువా. నా సమయము, నాకున్న భూమి మీద నా ఆయుష్ తగ్గిపోతూ ఉంది. మీ గురించి ఇంకా నాకు సరిగా తెలియదు. తెలుసుకోవాలనే ఆశ, తృష్ణ నాకు ఇవ్వు ప్రభువా. ఒక దినము నీ బలము ఉడికిపోతుంది. ఒక దినము నీ ఇంటి ముందు కూడా ఒక టెంట్ వేస్తారు నీ దేహం కోసమే. నీ ఆయువు తరిగిపోతుంది. నీ ఇంటి ముందు నీ కోసం ఒక టెంట్ వస్తుంది, ఒక పెట్టె వస్తుంది. దినాలు గడిచిపోతున్నాయి అంటే నీ ఆయుష్ తగ్గిపోతూ ఉంది, నా ఆయుష్ తగ్గిపోతూ ఉంది. ఆయన హెచ్చించబడుతూ ఉన్నాడా మన జీవితంలో? మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా, మన బ్రతుకు ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. పాపక్షమాపణ, మారు మనసు సంబంధించిన ఈ శుభవార్త నీలో కార్యం చేస్తే నువ్వు నూతన సృష్టిగా మారుతావు. ప్రభువా నీకు స్తోత్రాలు స్వామి, మీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు రాజా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రములు. సర్వాధికారి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీ పాదాల దగ్గరే సమర్పిస్తున్నావు నాయన. నువ్వు గొప్ప దేవుడు అయి ఉండి ప్రభువా,
యేసయ్యా నీకు స్తోత్రములు. మా కోసము నాయన సిలువ శ్రమలు, నిందలు, దూషణలు, అపహాసం అన్నిటినీ భరించవు ప్రభు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి వందనాలు. నీ కుమారుని నిలబెట్టుకుని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా స్తోత్రాలు ప్రభు. అవును నాయన, యోహాను గారు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు, నీ నామాన్ని హెచ్చించాడు. నేను తగ్గవలసి ఉంది, ఆయన ఎచ్చవలసి ఉంది అన్నాడు కనుక ప్రభు. అలాగే సువార్త దళములో కూడా పూర్వమునైనా స్థాపించిన సేవకులు కూడా అలాగే తగ్గించుకున్నారు సువార్త నిమిత్తం. కాలినడకల ప్రభు పై పంచులు వేసుకుని పొనుకుని కూడా మీ సువార్త ప్రకటించారు. మన మాదిరి జీవితాలు వారు జీవించారు కనుక మేము కూడా నీ పేరు పెట్టుకుని జీవించుచున్నాం. మమ్ములను మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుచు ప్రభువా నేను మహిమపరిచే స్వభావము మా అందరికీ కలుగు చేయండి. వాక్యం అందరి హృదయంలో పని చేయగలుగుటకు సహాయం ఇచ్చేయి. పశ్చాత్తాప హృదయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకు స్తోత్రములు. అతిశయము గర్వము కాదు కానీ ప్రభువా, ఎవరు దీనుడై నా మాట విని వణుకుచున్ననో వానినే దుష్టుంచుతానంటున్నావు కనుక ప్రభువా, నామకానికి వచ్చి పోవటము కాదు కానీ నీ దృష్టిలో మేము మా ప్రభువా నాయనా నీవు చూసినప్పుడు నీకు ఇష్టముగా జీవించే జీవితాలు ప్రతి ఒక్కరికి కావాలని ఆశించి మీ ఆత్మ ద్వారా హెచ్చరిస్తున్నారు కనుక ఈ హెచ్చరికకు లోబడుటకు సహాయం ఇచ్చాయి. నీ వాక్యమును ప్రభు అర్థము చేసుకుని వాక్య ప్రకారముగా జీవించుటకు సహాయం చేయండి. యేసయ్యా మీకు వందనాలు. యోహాను గారు ఎలాగా తగ్గించుకున్నాడో నీ నామమును హెచ్చించాడో ప్రభువా, అలాగే మేమందరము కూడా ఆ రీతిగా జీవించుచు సువార్తకు తగినట్లుగా సువార్తను మా హృదయములో నిలవరముగా ఉండనిచ్చినట్లు సహాయం ఇచ్చాయి. అవును, మందసములో ఆజ్ఞలు ఉన్నాయి, పలకలు నాయన మందసములో పలకలు ఉన్నాయి కాబట్టి మందసం ఉన్న కాడల్లా కూడా అక్కడ ఎక్కడ అశార్థ నాయన ఉన్నదో అదంతా కూడా నాశనము చేసింది. ఆ దినాల్లో ఈ దినాలలో మీ పరిశుద్ధ లేఖనమును పరిశుద్ధాత్మను నీవే వచ్చి నిలువెల్లా నలిగిపోయేవు కనుక నిన్ను మా హృదయాలలో ప్రభువా కేంద్రముగా ఉంచుకుని నిన్ను చూసి మా ప్రభు నిన్ను పోలి మేము జీవించటానికి సహాయమే చేయమని ప్రార్థిస్తున్నాం. అందుకే జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో మమ్ములని చూసావు కనుక ప్రభువా, మమ్ములని ఎదుట నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబెట్టాలనే మాంసయుక్త దేహమును దాలించి ప్రభువా నీవు సమస్తం కూడా మాదిరి చూపించి నేర్పించి వెళ్ళిపోయావు, తిరిగి రానయ్యున్నావు కనుక ఆ మార్గంలో మేము కూడా మా జీవితాలను మార్చుకుని నడవటానికి సహాయం చేయండి. వాక్యము చెప్పిన బిడ్డను ఆశీర్వదించండి, బలపరచండి. శరీరంలో ఉన్న బలహీనతను కూడా యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం. చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ ఉంచండి, మీ ఆత్మ కార్యాలు జరిగించండి. నాయన నామకావుకు వచ్చి పోవటము కాదు, మీ రాజ్యములో మేము ఉండాలయ్యా, నీతో మేము ఉండాలా అనే ఆ స్వభావం ప్రతి ఒక్కరికి కలిగించి మీ వాక్యము ద్వారా ముద్రించండి, భద్రపరచండి. సాతాను ఎత్తికెళ్ళకున్నట్లు సహాయం చేయమని తిరిగి ప్రభు ఎవరికి అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతాన్ని మహిమలో నుండి తీర్చి మమ్ములను ప్రభు సిద్ధపరచమని ఆశీర్వదించమని అన్ని విషయాల్లో తోడుగా ఉండమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము. హల్లెలూయా, స్తోత్రం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం చేరవచ్చిన మనందరికీ మన కుటుంబాలకు
మరలా చేరి వచ్చి కలిసే పర్యంతం వరకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. కూడికి ముగించబడింది.